హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్ స్వామి. ఆటోకాడ్ మీద ట్యూటోరియల్స్ చేస్తున్నాను. ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే లైన్కి సంబంధించిన మొత్తం ప్రాపర్టీస్ అన్నీ చెప్పబోతున్నాను. ప్రాపర్టీస్ ఏంటంటే కింద ఉన్న ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది అనేది. ఎల్డబ్ల్యూఎస్ డిస్ప్లే అంటే లైన్ యొక్క వెయిట్ డిస్ప్లే. ఇది ఆన్ చేస్తే లైన్ యొక్క థిక్నెస్ అనేది ఎలా తెలుస్తుంది అని చూపిస్తాను. ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు లైన్స్ గీసాను కదా. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. లైన్ యొక్క థిక్నెస్ ఇచ్చుకుంటూ వస్తే ఓకే, ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత నుంచి దాని యొక్క థిక్నెస్ ఎంత ఉందో చూడండి. ఓకే, చూసారు కదా ఎలా చేంజ్ అయిందో. అదే కనుక ఇది లేకపోతే లైన్ చూడండి ఎలా చేంజ్ అయిందో. ఇది ఉంటే దీని లైన్ యొక్క వెయిట్ అనేది వస్తుంది, లైన్ యొక్క థిక్నెస్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇది ఒక ప్రాపర్టీ. ఇక్కడ వచ్చింది చూడండి, ఒక పాపప్ మెన్యూ లాంటిది వచ్చింది. కలర్ ఇచ్చుకోవచ్చు. ఒక లైన్ సెలెక్ట్ చేసి దానికి కలర్ ఇచ్చుకోవచ్చు. ఇలాగా అది ఏ లేయర్లో కావాలంటే ఆ లేయర్లో పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి లేయర్స్ అనేది ఏం చెప్పలేదు. ఓకే, ఇలా కాకుండా దీని లైన్ యొక్క ప్రాపర్టీస్లోకి వెళ్ళాలంటే షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ 1 ప్రెస్ చేస్తే షార్ట్కట్ కీ. చూసారు కదా, ఇక్కడ లైన్ థిక్నెస్ ఇక్కడ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పొజిషన్స్ జామెట్రిక్ పొజిషన్స్ ఇవి. లైన్ ఎక్స్ నుంచి ఎంత దూరం ఉంది, వై నుంచి జెడ్ నుంచి, ఎండ్ పాయింట్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎండ్ పాయింట్ ఆఫ్ వై ఎంత, ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దీని యొక్క ప్రాపర్టీస్. ఇది లైన్ కాబట్టి లైన్ ఉంది. ఒకవేళ సర్కిల్ ఉంటే ఓకే, లైన్ వెయిట్ సెలెక్ట్ చేసి సర్కిల్ వెయిట్ పెరిగింది చూసారా. ఇదంతా చెప్పాను కదా. కలర్ ఏ కలర్ కలితే కలర్. దీన్ని చూడండి, సెంటర్ ఎక్స్కి సెంటర్, వైకి సెంటర్, జెడ్కి సెంటర్. దీని రేడియస్ అంతా ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. రేడియస్ అది ఓకే, ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సర్కంఫరెన్స్, ఏరియా అన్నీ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవాలంటే. ఇది సర్కిల్ యొక్క ప్రాపర్టీస్. ఇలా దేనికైనా ప్రాపర్టీస్ మనం ఎలా ఇచ్చుకోవచ్చు. కంట్రోల్ 1 దీని షార్ట్కట్ కంట్రోల్ 1. ఓకే, ఇదొకటి. కింద ఆల్రెడీ డైనమిక్ ఇన్పుట్ గురించి చెప్పాను కదా. ఓకే, లైన్ స్పేసింగ్ గురించి చెప్పాను. ఓకే, ఇది షార్ట్కట్. ఇక్కడ నుంచి ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ నుంచి ఏమన్నా కావాల్సిన ఇంపార్టెంట్ మాత్రం ఉంటాయి దీంట్లో. ఇది లైన్ థిక్నెస్. ఇది లైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్. ఇప్పుడు దీంట్లో వచ్చేటికి ఇది ఎలా తీసుకోవాలంటే అదనం చూసారా. దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ లోడ్ అని ఉన్నాయి చూసారా. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి చూసారా. డిస్కంటిన్యూ లైన్స్, డాటెడ్ లైన్స్, సెంటర్ లైన్స్, ఎండ్ లైన్స్. సెంటర్ లైన్ తీసుకున్నాను. ఓకే, సెంటర్ లైన్ చూసారా. సెంటర్ లైన్ అనేది ఒక డిస్ప్లే అయింది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సర్కిల్ తీసుకోండి. సర్కిల్ చూడండి ఎలా వస్తుందో. సెంటర్ లైన్ సెంటర్ లైన్ కింద వస్తుంది చూసారు కదా. ఇలా ఏ లైన్ అయినా ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్ ఆధార్ నుంచి వెళ్ళి లోడ్లోకి వెళ్ళి ఏదైనా తీసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ జిగ్ లైన్ అయినా తీసుకోవచ్చు. ఓకే, జిగ్ లైన్ తీసుకున్నాను చూసారు కదా. జిగ్ కింద వస్తుంది. ఓకే, ఎలా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా కలర్స్ గురించి చెప్పాలంటే
చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోర్ కలర్స్లోకి వెళ్ళండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెలెక్ట్ చేయండి ఏదో ఒక లైన్ని. ఇది బై లేయర్ అని ఉన్నది డిఫాల్ట్గా బై లేయర్ అని ఉంటుంది. మీరు లేయర్స్ చెప్పిన తర్వాత అది అర్థమవుద్ది. బై లేయర్స్ అంటే ఏంటి అసలు, ఏ కలర్ కలితే కలర్. ముందే చూడండి ప్రివ్యూ చూపిస్తుంది ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది కదా, చూడండి. కావాలంటే లేయర్ ఒక సైజు పెంచుకోవచ్చు. చూద్దాం, ప్రివ్యూ చూద్దాం. రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, చాలా కలర్స్. ఇంకా కావాలంటే లైబ్రరీలోకి వెళ్ళొచ్చు. ఇది ఇండెక్స్ కలర్స్ 2 కలర్స్ అని. ఈ కలర్ ఇది బుక్, ఇది లైబ్రరీలో ఉంటుంది కలర్ బుక్. ఇదంతా లైబ్రరీ. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఏ కలర్ కావాలితే ఆ కలర్ చెక్ చేసి మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇది మ్యాచ్ ప్రాపర్టీస్ అంటే ఏం కాదు. మ్యాచ్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన ఉన్న లైన్, ఈ లైన్ ఉంది చూసారు, ఈ లైన్ సేమ్ ఈ లైన్, 2 లైన్లు ఒకటే అవ్వాలి. అంటే దీనికి ఉన్న ప్రాపర్టీస్ దానికి ఉండాలి. ఈ లైన్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో అదే ప్రాపర్టీస్ దీనికి కావాలి అని అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోకుండా ముందు మ్యాచ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. అక్కడ చదవండి, సెలెక్ట్ ద సోర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని ఉంది కదా, ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, తర్వాత డెస్టినీ. ప్రివ్యూ చూసారా, ప్రివ్యూ వస్తుంది. అది ఇలా దేనికి కావాలితే దానికి మార్చుకోవచ్చు. అంటే ఇది ఇలాంటిది ఇంకోటి దానికి ప్రాపర్టీస్ మళ్ళీ అప్లై చేయకుండా ఆ ప్రాపర్టీస్ వీటికి కాపీ చేసేలాగా, ఈ ప్రాపర్టీస్ దేనికి కలితే దేనికి, దేనికి కలితే దేనికి, దేనికి కలితే దానికి ప్రాపర్టీస్ కాపీ చేయాలి. ఓన్లీ ప్రాపర్టీస్ మాత్రం లైన్కి. ఓకే, దాని ప్రాపర్టీస్ మాత్రం కాపీ అవుతాయి. ఇది మ్యాచ్ ప్రాపర్టీస్. ఇది చెప్పాను. ప్రాపర్టీస్ అంటే ఏంటో చెప్పాను. లైన్, ఇప్పుడు దీంట్లో మొన్న చెప్పలేని మూవ్ అంటే ఏం కాదు, సెలెక్ట్ చేశారు ఆబ్జెక్ట్ని, ఎంటర్ ప్రెస్ చేయాలి. దేనికైనా సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ అయిన తర్వాత ఎంటర్ చేయాలి. సెలెక్ట్ ద బేస్ పాయింట్, అక్కడ ఆల్రెడీ చెప్తుంది, ఒక బేస్ పాయింట్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎక్కడ కావాలితే అక్కడికి అది మూవ్ అవుతుంది. ఓకే, ఇది మూవ్ ఆప్షన్, ఇది రొటేట్. సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ అన్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసి స్పెసిఫై ద బేస్ పాయింట్, చూసారా అది రొటేట్ అవుతుంది. ఇది రొటేట్. ఓకే, ట్రిమ్ ఆప్షన్ ఆల్రెడీ చెప్పాను. కాపీ కూడా సేమ్ థింగ్. సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, ఎంటర్. ఓకే, సెలెక్ట్ ద బేస్ పాయింట్, ఎక్కడ కావాలి అక్కడికి ఎన్ని కావాలి దాన్ని కాపీ చేసుకోవచ్చు సేమ్. ఓకే, ఇలా ఎన్ని కావాలి దాన్ని కాపీ చేసుకోవచ్చు. ఓకే, గెట్ మిర్రర్ ఆప్షన్. మిర్రర్ ఆప్షన్ అంటే ఇప్పుడు సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, స్పెసిఫై ద మిర్రర్ ఫస్ట్ పాయింట్ అండ్ లాస్ట్. చూసారా మిర్రర్ వచ్చింది. ఇక్కడ ఎస్ఆర్ నో అని అడిగింది చూసారా, ఎస్ఆర్ నో. ఎరైజ్ ద సోర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నారు. అంటే మనం దీన్ని రెఫరెన్స్ కింద తీసుకుని ఇక్కడ మిర్రర్ ఆబ్జెక్ట్ కింద చేసుకున్నాం కదా, దీన్ని ఈ ఒరిజినల్ ఆబ్జెక్ట్ని తీసేయాలా వద్దా అని అడుగుతుంది. మనకు నో కాబట్టి ఎంటర్ కొట్టండి. అది ఎస్ అయితే అప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అయిపోద్ది. అలా చేయకూడదు. కొన్ని రేర్ కేసెస్లో మనకు అవసరమైతే చేసుకుంటాం, లేదంటే లేదు. ఓకే, ఎస్ఆర్ నో అడుగుతుంది, నో చూసుకోండి. అదొక్కటే కొంచెం క్లియర్ఫుల్గా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేపిస్తున్నానంటే చూసారు కదా, సింపుల్గా డ్రా చేయగలుగుతుంది. ఎంత సింపుల్గా కావాలితే అంత సింపుల్గా. ఇదేంటి ఎక్స్టెండ్ అని అంటారు కొన్నిట్లో. ఇది స్ట్రక్చర్. సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ అన్నాడు. దీంట్లో మాత్రం సెలక్షన్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సెలక్షన్, గ్రీన్ సెలక్షన్లో చేసుకోవాలి. ఓకే, గ్రీన్ సెలక్షన్లో చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ ద ఫస్ట్ బేస్ పాయింట్ అన్నారు. చూడండి ఎటు కలితే ఆ 2 పాయింట్ల నుంచి ఎక్స్టెండ్ అవుతుంది. ఎలా కలితే అలా ఎక్స్టెండ్ అవుతుంది. చూసారు కదా, ఇది ఎక్స్టెండ్. స్కేల్ అనేది మీకు తెలుసు, ఒకసారి చూపిస్తాను. ఓకే, సెలెక్ట్ ఆల్ కొట్టి డిలీట్ కొట్టండి. ఒకసారి ఒక సర్కిల్